అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, లోను ఈఎంఐ కట్టేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్, ఛార్జీలు పెనాల్టీలు రద్దు అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఫ్లోటింగ్ రేటు రుణాలపై ఫ్లోర్ క్లోజర్ ఛార్జీలు, ముందస్తు చెల్లింపు జరిమానాలను తొలగించడానికి ప్రతిపాదిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక మార్చి 21, 2025 నాటికి ముసాయిదా నియమాలపై ప్రజల అభిప్రాయాన్ని తెలపాలని కోరింది. ఈ ముసాయిదాను ఖరారు చేసిన తర్వాత సవరించిన నిబంధనలు తుది సర్క్యులర్లో పేర్కొన్న తేదీ లేదా ఆ తర్వాత ఫ్లోర్ క్లోజర్ చేసిన అర్హత కలిగిన రుణాలు లేదా అడ్వాన్సులకు వర్తిస్తాయి. ఈ ముసాయిదా మార్గదర్శకాలు అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, అలాగనే స్థానిక బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు వర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ముసాయిదా ప్రతిపాదించిన నియమాలు చూసుకున్నట్లయితే, వ్యాపార రుణాలు తప్ప వ్యక్తులు తీసుకున్న ఫ్లోటింగ్ రేటు రుణాలపై ఎటువంటి ఫ్లోర్ క్లోజరు లేదా ముందస్తు చెల్లింపు ఛార్జీలు విధించబడవు. ఇక టైర్ 1, టైర్ 2 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, బేస్ లేయర్ ఎన్బిఎఫ్సి మినహాయింపులతో వ్యక్తులు, సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు అందించే ఫ్లోటింగ్ రేటు వ్యాపార రుణాలపై ఎటువంటి ఛార్జీలు కూడా ఉండవు. ఇక నిధుల మూలంతో సంబంధం లేకుండా ముందస్తు చెల్లింపు లేదా ముందస్తు చెల్లింపు పాక్షికమా లేదా పూర్తిదా అనే దానితో సంబంధం లేకుండా నియమాలు వర్తిస్తాయి. ఇక ఇతర సందర్భాల్లో సంబంధిత నియంత్రిత సంస్థల ఆర్ఈ బోర్డు ఆమోదించిన విధానం ఆధారంగా ఛార్జీలు నిర్ణయిస్తారు. ఇక కనీస లాక్-ఇన్ వ్యవధిని విధించకుండానే ఆర్ఈలు ఫ్లోర్ క్లోజరు లేదా ముందస్తు చెల్లింపును అనుమతించాలి. ఇక ఆర్ఈ ద్వారా ముందస్తు చెల్లింపు లేదా ముందస్తు చెల్లింపు ప్రారంభిస్తే ఎటువంటి ఛార్జీలు వర్తించవు. ఇక వర్తించే ఏవైనా రుసుములను రుణగ్రహీతలకు అందించే కీలక వాస్తవ ప్రకటనల్లో వెల్లడించాల్సి ఉంటుంది. ఇక ముసాయిదా మాఫీ చేసిన లేదా వెల్లడించని ముందస్తు జప్తు లేదా ముందస్తు చెల్లింపు రుసుములపై పునరాలోచన ఛార్జీలను కూడా స్పష్టంగా నిషేధించింది. ఇక ప్రతిపాదిత మార్పులు ఫ్లోటింగ్ రేటు రుణాలతో రుణగ్రహీతలకు పారదర్శకతను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనివల్ల వారు అధిక జరిమానాలు లేకుండా తమ రుణాలను చెల్లించడం సులభమవుతుంది. ఆర్బీఐ చర్య ఈ విభాగంలోనే రుణగ్రహీతలకు వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఇక ఫ్లోటింగ్ రేటు రుణాలు అంటే ఏమిటో తెలుసుకుందాము. ఇక ఫ్లోటింగ్ రేటు లోన్లు అనేవి బెంచ్ మార్కు లేదా రెఫరెన్స్ రేటు ఆధారంగా వడ్డీ రేటు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ద్రవ్య విధాన సమీక్షల సమయంలో ఆర్బీఐ వడ్డీ రేటు నిర్ణయాల ప్రకారం ఫ్లోటింగ్ రేటు లోన్లు మారుతూ ఉంటాయి. అంటే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు రుణగ్రహీతలు తక్కువ వడ్డీ రేట్ల నుంచి ప్రయోజనం పొందవచ్చు. కానీ రేట్లు పెరిగితే అధిక చెల్లింపులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.